ఇక నెల్లూరులో దేశభక్తి ఉప్పొంగేలా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్ నుంచి భారీ ర్యాలీని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. 275 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ కొనసాగింది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 వరకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి మల్లికార్జున్. అయితే 80వ సంవత్సరం ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అయితే నెల్లూరు జిల్లా సంబంధించి 275 భారీ జాతీయ జెండాని అయితే ఆవిష్కరించి దాన్ని మొత్తం విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో నెల్లూరు కలెక్టరేట్ నుంచి భారీ ర్యాలీ అయితే ఏర్పాటు చేశారు. అయితే దీంట్లో కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో అయితే ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. అయితే ప్రతి ఇంటి మీద తిరంగా అంటే హర్ ఘర్ తిరంగా జాతీయ జెండాని అయితే పెట్టుకోవాలని చెప్పి జాతీయ జెండాకి వందనం చేసుకోవాలి, స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అందరూ ఘనంగా జరుపుకోవాలని, స్వేచ్ఛ, స్వాతంత్రం, భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తి ప్రదాయకం, మన జాతీయ జెండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇళ్ల మీద అలాగే ప్రతి ఒక్కరూ జాతీయ జెండాని గౌరవించాలని కూడా భారీ ర్యాలీని అయితే చేపట్టారు. మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జాతీయ జెండా సంబంధించి 275 అడుగుల జాతీయ జెండా సంబంధించి ఆయన ప్రారంభించారు. అయితే ఆయనతో పాటు ఈ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆనం జెడ్పీ చైర్మన్ అయిన ఆనం అరుణమ్మ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే జిల్లా అధికారులు కానీ అలాగే విద్యార్థులు, పలు కాలేజీలు, స్కూళ్ళకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి విద్యార్థులు పాల్గొన్నారు. ఆ జాతీయ జెండాని నెల్లూరు కలెక్టరేట్ నుంచి నగర రోడ్ల మీదకి అయితే ర్యాలీగా చేపట్టారు. ఎందుకంటే జాతీయ జెండాని ప్రతి ఒక్కరు గౌరవించుకోవాల్సిన బాధ్యత భారతీయ పౌరుడికి ప్రతి ఒక్కరి మీద, పౌరురాల మీద ఉందని చెప్పి కూడా ఆనం అయితే చెప్పారు. అయితే ఈ 3 రోజుల పాటు చెట్లు నాటడం, మంచి కార్యక్రమాలు చేపట్టాలి, అలాగే నీటిని ఎద్దడి లేకుండా నీటిని ఒడిసిపట్టే విధంగా భూమి ఇంకుడు గుంతలు, అలాగే వివిధ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టి మరొకరికి మార్గదర్శకంగా నిలవాలని చెప్పి కూడా ఆనం చెప్పారు. అయితే మొత్తం చూసుకున్నా కూడా జాతీయ జెండాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలి. అయితే రాష్ట్రంలో మొదటగా నెల్లూరు జిల్లాలో సంబంధించి 275 భారీ జాతీయ జెండాని తిరంగా రైట్. థ్యాంక్ యూ మల్లికార్జున్. చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.